యూరియా కొరత అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉంది. ప్రజల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మీద యూరియా కొరత సృష్టించి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం మీద అసత్య ప్రచారాన్ని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే కేవలం 5 లక్షలు ఇచ్చి ఈ రోజు చేతులు దులుపుకున్నది బీజేపీ ప్రభుత్వం. దానికి బాధ్యత వహిస్తూ బీజేపీ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు కూడా మాట్లాడి రేమని భారతదేశంలో ఇండియా పాకిస్తాన్ ఏదైతే యుద్ధం నేపథ్యంలో ఆపరేషన్ సింధు నేపథ్యంలో ఈ కొరత ఏర్పడింది, దానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత అని మాట్లాడిండు. మరి బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, ప్రజల మీద రైతుల మీద ప్రేమ ఉంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడి ఇక్కడ నుండి గెలిచిన బీజేపీ ఎంపీలు ఆ యొక్క నరేంద్ర మోడీ తోటి మాట్లాడి ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా మాట్లాడి ఈ రోజు రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం లాగా చూడకుండా తెలంగాణ ప్రభుత్వంగా చూసి సహాయ సహకారాలు చేయాల్సింది పోయి ఈ రోజు రాజకీయాలు చేస్తూ రైతుల లోపల ఏదో ఆందోళన చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెపం అనేది ఈ రోజు ఆ యొక్క పాపాన్ని నెట్టేయడం అనేది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల కుట్రగానే భావిస్తున్నాం. మీకు నిజంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున బీజేపీ ప్రభుత్వం మీద కొట్లాడదాం. ఈ రోజు యూరియా కొరతతోటి రాష్ట్ర రైతులను బీజేపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది కాబట్టి దీనికి ఒక రాష్ట్ర సమస్యగా భావించి రాజకీయం చేయొద్దని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కోరుకుంటున్నా.